నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు వృద్ధారాలు బస్ కింద పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే బిల్లుపాడుకు చెందిన నల్లి అంకమ్మ భర్త కొడుకుతో కలిసి కలువాయికి వెళ్లేందుకు కాకివాయి రోడ్డు వద్ద ఆగి ఉండగా నెల్లూరు నుండి కలువాయికి వస్తున్న బస్సును ఆపారు. బస్సులోకి స్కూల్ పిల్లలు అంకమ్మ భర్త కొడుకు బస్సు ఎక్కగా బస్సు వెళ్లిపోతుందనే తొందరలో నల్లి అంకమ్మ బస్ ముందుకు వెళ్లగా బస్సు ఆమెను ఢీకొని వెనుక టైరు కింద పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకువాయి రోడ్లో ఆపి ప్యాసింజర్ని స్కూల్ పిల్లగాళ్ళని ఎక్కించుకొని మూవ్ అయిపోయిన తర్వాత ఆమె రైట్ సైడ్ నుంచి వాళ్ళ కొడుకు వచ్చారు. వచ్చి వాళ్ళు దాటుకుంటే ఈమె చూడకుండా వచ్చేసి ఆమె రైట్ సైడ్ బండి ఎక్కేసింది. అంతే, నేనైతే మూవ్ అయిపోయినా. ముందు టైం మార్జిన్ ఉండే విధానం అవి వరకు చూసుకోండి. దాంట్లో ఏదన్నా సమస్య ఏదన్నా ఉందంటే అప్పుడు పరిష్కారం. బస్సు జనాలు ఎక్కించుకొని వెళ్ళిపోతుంటే ఆ పక్క రైట్ సైడ్ వాళ్ళ కొడుకు వాళ్ళ హస్బెండ్ వెళ్ళి బండి పోయింది. ఆ పక్క నుంచి వచ్చి తగిలి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చక్రం తగిలి పడిపోయింది. మీరు ఎక్కడ ఆపారా? ఇక్కడ జనాలు ఎక్కించుకొని వెళ్ళాము. ఆ దాటుకున్నది ఇప్పుడు ఆమె రైట్ సైడ్ చూస్తే బండి వేరే వాళ్ళు చెప్పారన్న, ఎవరైనా తగిలారన్నారు. అబ్బాయి తిరిగాడు. బండి ఇక్కడి నుంచి ఆపి చెక్ చేసుకొని చూస్తే రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చక్రం. నువ్వు వీడియో ఉన్నావు? నువ్వు కూడా అప్పుడు ఎట్టొచ్చారు ఆమె? అబద్ధవస్థకి నా వెనక వస్తుంది. మేము ఎక్కింది కావాలనుకున్నాము. మేము ముందు దానికి ఎక్కితాకి డ్రైవర్ మళ్ళీ ఆయన పిల్లలు ఆపు చేశాడు. కాబట్టి ఎట్టమైంది ముచ్చింది అంటే బస్సుకు ముందు ఉన్నారా అనుకున్నారా మీరు? బస్సు ముందే ఉండు సార్, బస్సు ముందే ఉండు. మేమిద్దరం వాటికి పోయినాం గేట్ కాడికి ఎక్కడానికి. ఈ ఎట్టపోయింది అంటే వెనక వస్తుంది కానీ వెనక రాలి ముందు వచ్చేది సార్. మీరు బస్సులో ఉన్నారు అప్పుడు? బస్సులో వెళ్ళాము, కిందనే ఉన్నాం. ఎక్కేదానికి వచ్చారు. ఇది ఆడి నుంచి ఆడిపోతున్నారు? కాకినాడ నుంచి బిల్లుపాటి కలవైపోతుంది సార్.